హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం పొటాటో మసాలా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ పొటాటో మసాలా కర్రీని వేడివేడిగా పూరితో కానీ చపాతీతో కానీ తిన్నారంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ముందుగా ఫస్ట్ ఒక 2 ఎర్రగడ్డలని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి, అలాగే ఒక తెల్లగడ్డ చిన్న ముక్క అల్లాన్ని కూడా తోలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా మిక్సీ జార్లో తీసుకొని మూత పెట్టి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు టమోటాస్ ఒక 7 టమోటాస్ని తీసుకొని బాగా నీట్గా కడిగి ఇలా 4 పక్షాలుగా కట్ చేసి మిక్సీ జార్లో తీసుకొని మూత పెట్టి మెత్తగా టమోటా ప్యూరీ చేసుకోండి. ఈ విధంగా ప్యూరీస్ లాగా చేసామంటే మనకు గ్రేవీ బాగా దండిగా అవుతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండలి పెట్టి అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత యాలకులు, లవంగము, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదండి మసాలా, అది వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించండి. అది పచ్చివాసన పోయిన తర్వాత అందులో ఈ టమోటా ప్యూరీ కూడా వేసి అందులోనే లైట్గా పసుపు పొడి, మిరప్పొడి, అలాగే ధనియాల పొడి అండ్ టమోటాస్కి పట్టడానికి లైట్గా కల్లుప్పు కూడా వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసి టమోటాస్ మగ్గేలాగా చూడండి. చూసారు కదా, ఇలా టమోటాస్ మగ్గిన తర్వాత పీల్ ఆఫ్ చేసి కట్ చేసుకున్న సన్న సన్న ముక్కలు పొటాటోస్ని కూడా వేసి అందులో 2 గ్లాసెస్ వాటర్ పోసి ఇప్పుడు గ్రేవీ కోసం లైట్గా కల్లుప్పు వేసి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ ఉడకనివ్వండి. ఆ తర్వాత పైన కొత్తిమీర జల్లేసి మళ్ళీ మూత పెట్టి సిమ్లో ఇంకొక 5 మినిట్స్ ఉడకనివ్వండి. అంతే అండి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకున్నామంటే టేస్టీ పొటాటో మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి.